అందరికి నమస్తే. ఒక థర్డ్ క్లాస్ చదివే పిల్లానికి పాము కరిచింది. ఆ పాము కరిచింది ఎడనో అడవిలోనో, లేకపోతే పొలానికి పోతేనో, లేకపోతే ఇంట్లో పండుకుంటేనో కాదు. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుంటే ఆ పిల్లగాడు రంజిత్ అనే పిల్లగాడు 8 ఇయర్స్ ఉన్నాయి. ఆ క్లాస్ చెప్తుంటే క్లాసులో వింటున్నాడు. క్లాస్ జస్ట్ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ అన్నట్ట. అంటే స్కూల్ స్టార్ట్ అయినాక సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్. ఆ పిల్లని క్లాస్ రూమ్లో పాము కరిచింది. ఇది ఎడగరిచింది తెలుసా? మరి ఏ ఏ ఊళ్ళో అయింది తెలుసా? సీఎం సొంత జిల్లా నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ అని విలేజ్ ఉంటుంది ఒకటి. ఆ విలేజ్లో స్కూల్లో జరిగింది ఇది. ఆ పిల్లాడు చచ్చిపోయాడు. హాస్పిటల్ తీసుకుపోయిన అప్పటికప్పుడు ఆ టీచర్లు స్కూల్ నుంచి తీసుకొని పోయి హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు. కానీ అప్పటికే చనిపోయింది ఆ పిల్లాడు చికిత్స తీసుకుంటా. కానీ ఈడ ఎన్ని యాంగిల్లో మాట్లాడాలని కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా, విద్యాశాఖ మంత్రి ఆయన, ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు వింటుంటే స్కూళ్ళకు క్లాసులకు జ్వరబడి పాము కరిచింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంత దారుణం ప్రతి ఒక్కరికి చేరాలి. ఎంత నిర్లక్ష్యం కమ్ముకున్నది గవర్నమెంట్లో. మనం మాట్లాడకపోతే, మనం చూడకపోతే ప్రభుత్వం ఇంతే ఉంటుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ పిల్లాడు ఎంత మంచిగా ఉన్నాడు. సందీప్ అనే పిల్లగాడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. 8 ఇయర్స్ ఉన్నాయి. నువ్వు థర్డ్ క్లాస్ చదువుతున్న పిల్లగాడు వాళ్ళ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయి ఆ ప్లాన్ మీద? ఉంటాయి కదా. వాళ్ళ ఒకడే కొడుకో అయితే ఇంకా ఎక్కువ అది ఉంటుంది. కానీ మరి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు? రేవంత్ రెడ్డి సొంత జిల్లా నారాయణపేట జిల్లాలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఏంది పరిస్థితి? గవర్నమెంట్ స్కూళ్ళలో ఏముందంటే మొత్తం ఎక్కడెక్కడ చెదలు, ఎక్కడెక్కడ చెట్లు పొదలు, ఎక్కడెక్కడ రాళ్ళు రప్పలు, దాన్ని క్లీన్ చేసే నాదులు లేకుండా పోయిండు. ఈయన ఏం చేయదలుచుకుంటూ అర్థం కాలే. అసలు విద్యాశాఖ ఎందుకు ఎట్టుకున్నావు అంటే ఎవరు చేసినా చేయలేరు, నేను మాత్రమే చేయగల, నేను పెద్ద విద్యావంతుని అన్నట్టుగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇలా ఆయన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన చూసిన తర్వాత ఎంత నిర్లక్ష్యం ఉంది రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మీద కానీ రాష్ట్రం మీద కానీ, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. స్కూళ్ళు మొన్నటిదాకా హాలిడేనే ఉండే కదా, ఎండాకాలం సెలవులు హాలిడేనే ఉండే కదా. కనీసం ఎండాకాలం సెలవుల్లో కనీసం క్లీన్ చేయించే పైసలు కూడా లేవా? ఆయనతో లేనిది నేను పేదరికంకి వెళ్ళి వచ్చినా, నేను పేదోన్ని, నేను సామాన్యుని ఎందుకు చెప్పుకోవాలి? గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలు వచ్చుడే తక్కువైపోయింది. గవర్నమెంట్ స్కూళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేక. కానీ ఇప్పుడు అసలు గవర్నమెంట్ సమాధానం కూడా చెప్పలే ఇంతవరకు. ఇదే స్కూల్లో మీడియా కూడా పట్టించుకోదు ఇట్లాంటివి. అదే ఎవరో ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో అటుకెళ్ళి ఏమన్నా చిన్నది జరిగితే దాని మీద మాత్రం లైవ్లు పెట్టి గంటలు నడిపిస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ స్కూళ్ళలో, ఇదే ప్రభుత్వ స్కూల్లో ఇదే ఇన్సిడెంట్లో ఏ ఎమ్మెల్యే కొడుకో, మినిస్టర్ కొడుకో, ఏ రాజకీయ నాయకుడు కొడుకో ఉంటే ఇట్లా ఉండేదా? ఇప్పటికల్లా ఆ పామును ఏం చేస్తారో తెలియదు. కానీ అసలు మొత్తం ఖండాలుగా పెద్ద కథ చేస్తుండ్రి. అంటే సామాన్యుల ప్రాణాలకు విలువలేదా? పేదోళ్ళ ప్రాణానికి విలువలేదా ఈ సమాజంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో? నిజంగా ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నా కూడా తెలుస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇంపార్టెంట్ శాఖలు తన దగ్గర ఇంతకాలం పెట్టుకోలే. చరిత్ర మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంపార్టెంట్ శాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖ, ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఏ పని చక్కగా చేస్తలేడు. ఏ పని అయితే లేదు ఆయనతోన. పరిపాలించడమే అయితే లేదు, అనవసరంగా జనాల ప్రాణాలు పోతున్నాయి. ఇది ప్రాబ్లం. తెచ్చిస్తారా గవర్నమెంట్? ఆ ప్లాన్ తెచ్చిస్తారా? ఆ ప్లాన్ నిర్లక్ష్యం అయితే లేదు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం లేదు కదా దీనిలో. ఎప్పటిలాగానే పొద్దుగాల స్కూల్ నుంచి మంచిగా నవ్వుకుంటూ వచ్చినట్టు స్కూల్కు. ఎప్పటిలాగానే వాళ్ళ దోస్తులతో కలిసి బ్యాగ్ వేసుకొని వచ్చాడు. సెకండ్ పీరియడ్ అయ్యే వరకు పాము కరిచింది. అది ఎవరిని బాధ్యత చేయాలి దీనిలో? ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు ఆడ స్కూల్ పరిస్థితి ఏందో తెలియదు. ఇంకా ఆడ పోతే తెలుస్తుంది, గ్రౌండ్కి పోతే అర్థమవుతుంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటే నేను ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నా కాన్స్టిట్యున్సీకి, అసలు ఈ గురుకుల్ స్కూల్స్ వేస్ట్, ఈ గవర్నమెంట్ స్కూల్స్ వేస్ట్, నేను మొత్తం విద్యా వ్యవస్థను మారుస్తా, విద్యా కమిషన్ వేసినా వాళ్ళు మొత్తం వేసినా అవన్నీ అమలు చేస్తా, ఇవి పొద్దుగాలు వేస్తే వీళ్ళు నరకుడు మాటలు. ఓ పక్క ఫుడ్ పాయిజన్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఫుడ్ పాయిజన్స్కి అయితే అసలు ఇక లెక్కనే లేదు. ఎండాకాలం సెలవులు మాత్రమే ఫుడ్ పాయిజన్స్ అయినాయి. ఎందుకు అని అంటే స్కూల్ సెలవులు కాబట్టి.
అది వింటేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. స్కూల్లో పిల్లగాడు పాఠాలు వింటుంటే వచ్చి పాము కరిచింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఆ పాము అటుకెళ్ళి మనుషుల మధ్య తిరుగుతుంది. ఏదో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అంత నీట్‌గా ఉంటే ఏదో అనుకోకుండా వచ్చిందైతే కాదు కదా! క్లాస్‌లోకి వచ్చి కరిచిందంటే. నిజంగా ఆయనకేమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారికి ఆ విద్యాశాఖకు రిజైన్ చేసి ఎవరికైనా ఇస్తే బెటర్. కనీసం వాళ్ళని పోయి ఏమైనా చేస్తారేమో. లేదు అంటే ఎవరున్నా ఇంతే నేనుంటేనే ఇట్లా ఉంది అనుకుంటే మీ ప్రభుత్వం డొల్ల అని అర్థం. ఇంకా మీ ప్రభుత్వం విద్యాశాఖ గురించి, పిల్లల గురించి, స్కూళ్ళ గురించి, కాలేజీల గురించి మాట్లాడకపోతే బెటర్. ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక మిగతా రాష్ట్రం అంతా ఎట్లుంటుంది, ఏంది ఏం కథ? సొంత జిల్లాలో కూడా స్కూళ్ళని బాగా చేసుకోలేని రేవంత్ రెడ్డి గారు నేను యూకేలో చూసిన స్కూలు యూఎస్లో చేసినట్టు చేస్తా, నేను మొత్తం కట్టేస్తా, ఇవి మాట్లాడతారు పొద్దుగాలేసి. అప్పటిదాకా చచ్చిపోవాలి జనాలు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి కంపషెట్లను కొట్టాల్సిన అవసరం లేదు. పని చేయించాలి. గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడు. కనీసం వాళ్ళు ఎవరు కూలీలు, మీరు మేస్త్రి అయితే కూలీలతో పని చేయించాలి కదా, పోయి చేయించాలి. మొత్తం పైసలు వచ్చే పనుల మీద ఉన్నారు. ఈ పిల్లలు చదివితే రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది? ఈ పిల్లలు బతికితే ఏంది, సస్తే ఏంది రేవంత్ రెడ్డికి? ఈ పిల్లలు చదివి రేపు పెద్దగా అయితే రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది? ఏం రాదు కదా. వాళ్ళకి కావాల్సింది వేరు. రేవంత్ రెడ్డికి కానీ మిగతా వాళ్ళకి కానీ మినిస్టర్లకు కానీ వాళ్ళందరూ ఏం పని చేస్తున్నారు? వాళ్ళందరూ మంచిగా 4 రాళ్ళు వెనకేసుకునే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇక అందులోనే బిజీ ఉన్నాక ఇంకా పోయి స్కూల్లో ఎవడు చూస్తాడు, అదేం చూస్తారు. ఇప్పుడు ఎవడన్నా ఒక్క మినిస్టర్ అన్న పోయి ఏదన్నా ఒక స్కూల్కి పోయి ఫుడ్ ఎట్లా ఉంది ఏం కదా అని ఎవడన్నా పరిశీలిస్తుండ్రా? ఒకనాడు 2 సార్లు కలెక్టర్ పోయి ఇలా భోజనం చేసి అయిపోయింది చూసిండ్రా, సూపర్, అసలు కలెక్టర్ పోయి చూస్తున్నారు భోజనాన్ని అన్ని పేపర్లో వార్తలు వేయించుకున్నారు, కథం అయిపోయింది. మినిస్టర్లు 2 రోజులు పోయిండ్రు, 2 ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, కేల్కతం దుకాణం బంద్. రేవంత్ రెడ్డికి ఒకనాడు పోయిండు, ఫోటోలు దిగిండు, వీడియోలు దిగిండు, పిల్లలతో కూర్చొని చూసినావా ఎట్లా తింటుండు ముఖ్యమంత్రి అన్నారు, అయిపోయింది. ఆయన వచ్చిన మరుసటి రోజే ఫుడ్ పాయిజన్. ఇప్పుడు చూస్తే పాము కాటు. ఈ పాము కాటుకు గురిగా ఈ పిల్లాడు చచ్చిపోవడం, ఈ కాలంలో ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చి చచ్చిపోవడం అనేది, ఇది అసలు ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉంటే, ప్రభుత్వం ఇది అరే నా బాధ్యత కదా, నా వల్లనే ఇది జరిగింది కదా అని ఏమైనా ఉంటే వాళ్ళకు అసలు దాని మీద స్పందించాలి. ఒక మినిస్టర్ పంపండి. ఎందుకు ఈయన సొంత జిల్లా అవసరమైతే రేవంత్ రెడ్డి పొద్దుగాలేసి ఢిల్లీకి పోయే బదులు అట్లా జనాల దగ్గర పోవచ్చు కదా, పోయి ఆ క్లాస్లో ఆ స్కూల్లో ఏముంది, ఆ పిల్లాడు ఎట్లా చచ్చిపోయిండు పోయి చూడొచ్చు కదా. ఆయన తప్పేం లేదనుకో, ఆయన బాధ్యత ఆయన కరెక్ట్గా నిర్వర్తించిండు, కానీ ఆడెవరితో తప్పు అనుకో. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అంటే మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో వంట చేస్తలేదు మా బాధ్యత, లేకపోతే ఇంకేదో అని చెప్తున్నారు కదా. ఇప్పుడు స్కూల్లో ఆ పాము వచ్చింది, ఎవరు బాధ్యత వహించాలి? ఆడ కంపచెట్లు కొట్టిపోయిన కారణం ఎవరు? ఆడ పొదలడానికి కారణం ఎవరు? చిన్నపిల్లలు స్కూల్ వచ్చినప్పుడు నీట్గా ఉండాలని తెలియదా? విద్యా వ్యవస్థలో ఆయన ఏ మార్పు ఏనికి ఆయన దగ్గర పెట్టుకుని అర్థం కాలేదు. ఇదైతే చాలా చండాలమైన మార్పు. ఇది ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు లేకపోతే స్కూల్కి వచ్చిన పిల్లలు చచ్చిపోవడం అనేది రిమార్క్. అది రేవంత్ రెడ్డి విద్యా మంత్రిగా ఆయన ఎంత ఫెయిల్ అయిందో ఆయనకు అర్థమవుతుందో లేదో అర్థమవుతలేదు. ఆయన కనీసం ఒక 10 మార్కులన్నా వేసుకోనికి కొద్దిగా ధైర్యం సరిపోవాలి కదా. ఆ 10 మార్కులన్నా పడే నాకు అని చెప్పుకోనికి ఉండాలి కదా. విద్యాశాఖ మొత్తం సర్వనాశనం అయిపోయింది. సరే వ్యవస్థ నాశనం అయిపోతే జనం చూస్తారు, రేపు బుద్ధి చెప్తారు, కానీ పిల్లలు చచ్చిపోతే తిరిగి రారు కదా. ఇప్పుడు ఈ ప్లాన్ని ఎవరు తీసుకొస్తారు? చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాలి, దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలి. కనీసం ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిందా? అరే ప్రభుత్వ స్కూల్ ఇట్లే జరిగింది, చలో విచారణ కమిటీ వేస్తాం. విచారణ కమిటీ వేసిండ్రా? ఎంక్వైరీ కమిటీ వేసిండ్రా? లేకపోతే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో స్కూల్ దగ్గర పోయి ఒక మినిస్టర్ మీరు చూసినామన్నారా? ఏం లేదు, వాళ్ళకి ఏం పట్టవు, వాళ్ళంతా బిజీగా ఉన్నారు, వేరే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా వేరే పనిలో బిజీగా ఉన్నారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎం అందరూ వేరే పనిలో బిజీగా ఉన్నారు. వచ్చే గవర్నమెంట్ కాదు, ఈ గవర్నమెంట్లో ఏం చేయాలో వాళ్ళు అదే పని చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. గాలికి వదిలేసిండ్రు జనాలను, తెలంగాణను గాలికి వదిలేసిండ్రు. లేకపోతే స్కూల్లో పాము గరిచి ఎప్పుడైనా విన్నామా మనం హిస్టరీలో? స్కూల్లో పాఠాలు ఎండిన పిల్లలకి పోయి పాము గరిచాంగ చూసినామా ఎప్పుడన్నా? చెట్లు పొదలైంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉండవు. ఓ 3 నెలలు వదిలేస్తే పొదలవుతాయి. మరి గవర్నమెంట్ వచ్చి 30 నెలలు అయింది, ఏం చేస్తుంది? ఈ పర్టికులర్గా ఈ సంఘటన విషయంలో గవర్నమెంట్ బాధ్యత వహించాలి. అసలు మినిస్టర్ విద్యాశాఖ మీద రాజీనామా చేయాలి. నిజానికి ఇంతకన్నా దారుణమైన ఇష్యూ జరగదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.